వడ్లకు 500 బోనస్ పై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. ఎన్నికలకు ముందు ఎన్ని వడ్లైనా పండించుకోండి, 500 బోనస్ ఇచ్చే కొనే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత నిన్న జరిగిన కేబినెట్ లో కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడిసి ఇబ్బందుల్లో ఉన్న రైతులను రేవంత్ సర్కార్ మరింతగా ఇబ్బందులు పెడుతుందన్నారు. నెల రోజులుగా సర్కార్ వడ్లు కొనకపోవడం, ఐకేపీ సెంటర్లలోనే రైతులు పడిగాపులు కాస్తుండడం, దీనికి తోడు కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తానడంపై అటు రైతులు ఇటు ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇక వడ్లకు 500 బోనస్ పై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. ఎన్నికలకు ముందు ఎన్ని వడ్లైనా పండించుకోండి, 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత నిన్న జరిగిన కేబినెట్ లో కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడిసి ఇబ్బందుల్లో ఉన్న రైతులను రేవంత్ సర్కార్ మరింతగా ఇబ్బంది పెడుతుందంటున్నారు. నెల రోజులుగా సర్కార్ వడ్లు కొనకపోవడం, ఐకేపీ సెంటర్లోనే రైతులు పడిగాపులు కాస్తుండడం, దీనికి తోడు కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తానడంపై అటు రైతులు ఇటు ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, 500 రూపాయలకే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని వడ్లైనా పండించుకోండి, 500 బోనస్ ఇస్తాననడము, ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తాడం అనడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చిన హామీని కాకుండా ఇప్పుడు సన్న వడ్లకే 500 రూపీస్ బోనస్ ఇస్తా అనడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే సన్న వడ్లు అనేటివి చాలా తక్కువగా కూడా సాగు చేస్తారు రైతులు, ఎందుకంటే దాంట్లో తెగుళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అవి మార్కెట్లో సేల్ చేస్తే కూడా అవి దాదాపు 3000 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ మాత్రము 2000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ సెక్టర్ కమ్ముకుంటే 2000 రూపీస్ మాత్రమే వస్తుంది. సో ఆ తెగుళ్లు ఉండడం వలన, తెగుళ్లు అంటే పురుగులు అనేటివి ఎక్కువగా ఉండడంతో వాళ్ళు అది ఉన్నా కూడా అవి వాళ్ళ ఓన్ గానే వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి, అంటే ఇంట్లో నిత్యావసర వాళ్ళు వాడుకునేటందుకే అది ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ దొడ్డు వడ్లకు మాత్రము చాలా కూడా తక్కువ పండినప్పటికీ కూడా దానికి ఎక్కువ సేల్ ఉంటుంది. కానీ సన్న వడ్లకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మార్కెట్ వాల్యూ కూడా రైతులకి అంత లాభదాయకంగా ఉండకపోవడంతో ఇప్పుడు గవర్నమెంట్ దానికే బోనస్ ఇస్తానడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సన్న వడ్లకి ఆ పంటలో పురుగు ఎక్కువ ఉండడంతో కూడా వాళ్ళు బయటికి సేల్ చేసేదానికంటే కూడా తమ సొంత కన్జ్యూమ్ కి ఎక్కువ వాడుకుంటా ఉంటారు. కొన్నిసార్లు కూడా
ఇప్పుడు మార్కెట్ లో బియ్యం ధర అనేది బాగా విపరీతంగా ఉంది. కర్నూలు రైస్ కానీ, సోనా మసూరి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మసూరీలు కూడా దాదాపు 60 రూపాయలకు కేజీ పలుకుతుండడంతో తమకు సరైన ధర రాకపోవడం పట్ల కూడా రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 500 బోనస్ ఇచ్చే కొనే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత నిన్న జరిగిన కేబినెట్ లో కేవలం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పడంపై కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి, మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన దానికి పొంగులేటి చెప్పిన దానికి అసలు పొంతన లేదు, దీని ఎలా చూడాలి? అంటే దానికి బేసిక్ ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలు పడి పంట కూడా రైతులు నష్టపోతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఏం మారింది అంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ప్రామిస్ చేశారు. సో అయితే అది మళ్ళీ ప్రెస్ మీట్ కి వచ్చి తాను ముందు సేమ్ గా ఇదే వర్షాన్ని చెబితే ట్రోల్ కి గురవుతారనా లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తాయనే ఉద్దేశంతోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోని ప్రెస్ మీట్ పెట్టించారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మనం చూసాము ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని వడ్లైనా పండించుకోండి 500 రూపాయలు బోనస్ ఇస్తారని ప్రకటించారు. కానీ నిన్న రెవెన్యూ మంత్రి వచ్చి కూడా ఈ వడ్లపైన దీని బోనస్ పైన కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. ముందుగా అనుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ముఖ్యమంత్రి చేసిన ప్రామిస్ ని ఇప్పుడు దీన్ని డిఫరెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడము ప్రతిపక్షాలు మండిపడతాయనే ఉద్దేశంతోనే మంత్రి పొంగులేటితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనేది కూడా ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంత వాస్తవికం ఉందనేది కూడా అధికారిక వర్గాలు తెలపాల్సి ఉంది సందీప్. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఈ బోనస్ వడ్లపైనే, ఎందుకంటే నెల రోజులుగా కూడా సర్కారు వడ్లు కొనకపోవడము, అలాగే ఐకేపీ సెంటర్స్ లోనే రైతులు పడిగాపులు కాస్తుండడము, దీనికి తోడు కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తాడంపై అటు రైతులు ఇటు ప్రతిపక్షాలు కూడా సీరియస్ అవుతున్నాయి. అయితే ముందుగా అనుకున్నట్టు మొదలు ప్రామిస్ చేయడము, ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ అనడం పైన కూడా మండిపడుతున్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పైన చాలా నిర్లక్ష్యంగా వహిస్తుందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పదే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా బీజేపీ నేతలు అయితే తారాస్థాయికి వెళ్లి 6 గ్యారెంటీల అమలు ఎప్పుడు మీరు అమలు చేస్తారో, మొదలు 6 గ్యారెంటీలు అమలు చేసినాకనే మిగతా విషయాలు మాట్లాడండి అంటున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఇదైతే పెద్ద దుమారం రేపుతుంది. సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అనడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా రివ్యూ తీసుకుంటారా? ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చేసిన ప్రామిస్ కి నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ కి అసలు పొంతనే లేకపోవడము ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు సన్నవడ్లకి డిమాండ్ తక్కువ ఉంటుంది దొడ్డ వడ్లతో కంపారిజన్ చేస్తే. సో ఆ సన్న వడ్లని రైతులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే ఆ వడ్లని క్రష్ చేసి కూడా ఇంట్లో వినియోగానికి కూడా వాడుకుంటారు. కానీ దొడ్డు వడ్లకు మాత్రము స్టేట్ వైడ్ గా కూడా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ ప్యాడీకి, కానీ మార్కెట్ ధర తక్కువ ఉండడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సందీప్. అంటే శ్రీచరణ్, అంటే రేషన్ లో సన్నబియ్యం ఇస్తారని చర్చ జరుగుతుంది, దీన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటారా? దీనికి ఇర్రెలవెంట్ కంటెక్స్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం విజువల్లో కూడా చాలా సార్లు కూడా చూసాము. సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ లో చెప్పారు ఏ వడ్లైనా పండించుకోండి 500 రూపాయల బోనస్ ఇస్తా అని. ఇప్పుడు సన్న బియ్యం అనేది కంప్లీట్ గా టోటల్ గా డిఫరెంట్ కంటెక్స్ట్. ఇప్పుడు రైతులు ఫస్ట్ వడ్లతోనే కదా బియ్యం అనేది వచ్చేది. సో ఫస్ట్ బేసిక్ గా వాళ్ళకి సెక్యూర్ గా వాళ్ళు పండించే పంటకు అనేది బోనస్ ఇస్తేనే కదా రెస్ట్ ఆ సన్న బియ్యము దొడ్డు బియ్యం అనేది కూడా సెకండరీ థింగ్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సందీప్. అంటే ఉన్న వాటిలో సన్న బియ్యంలో కేవలం దేనికి బోనస్ ఇవ్వాలని మాత్రమే అధికారులు ఆలోచించినట్టు తెలుస్తుంది. ఆ సన్న బియ్యంలో ఏ రకానికి బోనస్ ఇచ్చే అవకాశం ఉంది? సన్న వడ్లకి ముందుగా అనుకున్నట్టు చాలా తక్కువగా కూడా ప్రొడక్షన్ ఉంటుంది మన స్టేట్ లో చెప్పుకోవాలని అంటే. అది కూడా ఇది పలుసార్లు కూడా చెప్పుకున్నాము మనము. రైతులే వాళ్లే దాన్ని సెల్ఫ్ గా అంటే ఫ్యామిలీ కన్జంప్షన్ గురించి కూడా వాడుకుంటారు. మరీ ఎక్కువ స్థాయిలో అంటే వాళ్ళ కుటుంబానికి పరిమితి మించి ఎక్కువ పండిస్తే మాత్రం అది గవర్నమెంట్ కి అమ్ముతారు లేదా మార్కెట్ లో కూడా సేల్ చేస్తారు. సో సన్న వడ్ల ప్రొడక్షన్ అనేది తక్కువనే చెప్పుకోవాలి మన స్టేట్ లో సందీప్. అంటే ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇంకా
నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రకటించారు. సో ఇప్పుడు రైతులతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి రైతులు కూడా పలుమార్లు తమ గోడుని వినపుచ్చుకున్నారు. సో దీనిపైన గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అన్ని వాటికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చేసిన ప్రామిస్ ప్రకారము అందరికీ ఏ వడ్లైనా పండించుకోండి 500 బోనస్ ఇస్తాను ఏదైతే చెప్పారో అందరికీ ఇస్తారా ఇరా అనేది కూడా చర్చనీయాంశము. మరి గవర్నమెంట్ దీనిపైన డెసిషన్ తీసుకోవాల్సిందే అంటూ కూడా రైతులు పట్టుబడుతున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ